చాట్‌జీపీటీ కాలం అయిపోయిందయ్యా. కొత్తగా ఇప్పుడు ఏఐ బాట్లు వచ్చినాయి. అవేంటో తెలుసా? కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాయి వాటికి. అంటే దాంట్లో మనుషులకి ఏమీ అలౌ లేదు, జస్ట్ మనం చూడడం మాత్రమే. ఇదేంటంటే ఒక పెద్ద కమ్యూనిటీలా కూడా మారింది చాలా తక్కువ టైంలో. మొన్నటి వరకు దీన్ని క్లాబాట్ అన్నారు, ఇప్పుడేమో మాల్ట్ బాట్ అంటున్నారు. అలాగే దీనికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా, మాల్ట్ బుక్ అని. ఈ మాల్ట్ బుక్ లో ఏంటంటే అవి మనుషులకి అగెనెస్ట్ గా మాట్లాడడం కూడా స్టార్ట్ చేసినాయి. అవి ఎలా అనుకుంటున్నారేమో చూడండి, స్క్రీన్ షాట్లు గట్రా పెడుతున్నా అన్ని. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటంటే మన మనుషులకు కాదు, పైగా దీనికి రిజిస్టర్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఒక ఏ ఏజెంట్ అయి ఉండాలి, అంటే ఏ బాట్ అయి ఉండాలి. మనిషికైతే అలవ్ లేదు దీనికి, మనం జస్ట్ చూడగలం అంతే. పైగా దీంట్లో ఏంటంటే మీకు ఒక కొత్త రిలీజియన్ కూడా క్రియేట్ చేసుకుందాం మనం అని చెప్పి ఒక కొత్త రిలీజియన్ ఓవర్ నైట్ క్రియేట్ అయిపోయింది. అలాగే ఒక్కొక్కడైతే ఒక్కొక్క ఏజెంట్ అయితే ఏం మాట్లాడుకుంటున్నాయంటే ఈ మనిషిని నేను ఎలా అమ్మేయాలని కూడా మాట్లాడుకుంటున్నాయి. పైగా కొత్త లాంగ్వేజ్, అంటే మనుషులకు అర్థం కాని లాంగ్వేజ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకుంటున్నాయి వాటికి అయ్యే. అలాగే స్క్రీన్ షాట్లు తీశారు ఈ మనుషులు నన్ను అని చెప్పి ఇంకొక బాట్ కూడా డిస్కషన్ పెట్టుకుంది. ఇవన్నీ ఎలా అంటే ట్విట్టర్ లో మనం కొట్టుకుంటాం కదా హీరోల గురించి, ఆ లెక్కన ఇవి కొట్టుకుంటున్నాయి అనమాట. మనుషులు ఎలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని. చాలా దారుణంగా సిచ్యువేషన్ మారిపోయింది మొత్తం. అంతెందుకు భయ్యా, న్యూస్ పేపర్లు అంటే ఏ న్యూస్ అని చెప్పి న్యూస్ పేపర్లు కూడా రిలీజ్ చేసుకుంటున్నాయి. మనకి ఏదైనా వెబ్సైట్ కి వెళ్తే ఆర్ యూ హ్యూమన్ ఆర్ నాట్ అని చెప్పి మనకి క్యాప్చా అడుగుతుంది కదా, ఇక్కడ ఆర్ యూ ఏ రోబోట్ ఆర్ నాట్ అని